వచ్చిన సర్వనీయులు జాగ్రత్తగా గ్రహించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించబోయుచున్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ యొక్క యోహానికి ప్రకటన గ్రంథం చాలా మర్మం. అంటే ప్రకటన గ్రంథం ఇప్పటికీ చాలా మందికి బోధిస్తున్నారు. కానీ ప్రకటన గ్రంథం చాలా మర్మం, అంటే మరుగై ఉంది. చాలా మందికి అర్థం కాదు. ప్రకటన గ్రంథము జరగబోయే విషయం, అంటే ఈ భూలోకంలో జరగబోయే విషయాలు ఉన్నాయి. పరలోకము గురించి కూడా రాయబడింది. ఎలా రాయబడిందంటే, మన యోహాను గారు చూసినప్పుడు ప్రవక్త ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ దినముల్లో ఆయన్ని సంపలేక ఒక అరణ్యంలో, అంటే ఒక సముద్రంలో కొన్ని దీవులు ఉంటాయి, సముద్రంలో కొన్ని దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో అంటే మనుషులు తిరగని యొక్క ప్రదేశాలు, జంతువులు అయ్యే తప్ప ఇంకేదే ఉండదు. ఈ యోహాను గారిని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక దీవిలో పడేశారంట. సంపకుండా ఏం చేయకుండా ఆ దీవిలో పడేస్తే ఆ యోహాను గారు చూసినప్పుడు ఆయన తన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయి మొత్తం కూడా ఏమి జరుగుతుందో సమస్తాన్ని ఆయన రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. దేవునికి మేము కలుగుతాం. ఈ ప్రకటన గ్రంథం గురించి చాలా చరిత్ర ఉంది యోహాను గారి గురించి. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రాసినవన్నీ కూడా అవన్నీ బయటపడి అవన్నీ వచ్చిన తర్వాత జరగబోయే విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి లెక్క ప్రకారంగా గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇది రాసినవి ఇవన్నీ గుర్తుగా 66 గ్రంథాలు మాత్రమే చాలా జాగ్రత్తగా గుర్తుగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి బైబిల్లో. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువ బయలుపరిచేది ఎవరికంటే తన దాసునికి. ఆయన ఎవరు కాదు. యోహాను 4వ వచనం చూడండి. యోహాను ఆసియాలో చూడండి, వర్తమాన భూత భవిష్యత్తు కాలమును ఉన్నవాని ఆయన సింహాసనం ఎదుటున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు ఎవరంట? మృతుల్లో నుండి ఆది సంపూర్తిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. చూడండి, యోహాను గారికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట. మనకు ఆయన మనలను ప్రేమించి, ఆలోచన ఉంటాడు, మనలను ప్రేమించి తన రక్తంతో మన పాపము నుండి మనల్ని ఇడిపించడానికి ఏం కలగాలి? ఇప్పుడు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, ముందు మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత
మొదట మనకు చేసేది ఏంటి తెలిసింది? దేవుడు ప్రభు మనకు చేసేది ఏంటి? ప్రభువుని అంగీకరించిన తర్వాత ఫస్ట్ మనకి చేసేది ఏంటి? సామ్రాజ్యంలో అడుగుతాం. బాబు సీనియర్ నేను అడగదలసింది అడుగుతుంది. హల్లెలూయా. అంతేనంటవా? ఓకే, దేవునికి మహిమ కలుగును కాదు. తెలిస్తే చెప్తా నేను, లేకపోతే ఓకే చెప్పండి. ఏమడిగాను నేను? మొదట ప్రభుని మనం అంగీకరించిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మనకు చేసేది ఏంటి? మొదట మన పాపములను క్షమించాలి. దేవునికి మహిమ కలుగును. మొదట మన పాపములను క్షమించాలి. మన పాపములను మొదట దేవుడు చూసినప్పుడు ప్రభు ఎంతలా వ్యక్తినైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రార్థనకి మనకు యేసు ప్రభు ఉపమానం చెప్పిన రీతిగా ఇద్దరున్నారు ప్రార్థనా స్థానానికి వచ్చిన వారు. ఎవరు వారు? ఎమ్మెల్యే అడుగుతున్న ప్రశ్న, ఎవరు వారు? ఇద్దరు వచ్చారు ప్రార్థనా స్థానం. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు, ఒక వ్యక్తి బయట ఉన్నాడు. పరిచయుడు శుంకరి. హల్లెలూయా. పరిచయుడు లోపలికి వచ్చాడా? శుంకరి లోపలికి వచ్చాడా? పరిచయుడు లోపలికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను వారానికి 3 రోజులు ఉపవాసముంటున్నాను, ఇంకా నన్నిట్లో దర్శనం భావిస్తున్నాను. ఆ శుంకర్లా కాదన్నాడు. ఒక్క విషయం, పాపం ఆ శుంకర్ ఏం చేస్తున్నాడు? బయట నుండి ఆకాశమైపో కన్నీళ్ళెత్తుట కూడా నేను అర్హుని కాదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఒక్క విషయాన్ని కాదు, ఇతను మంచిదే. ఈ 2 విధాలలో ఎవరి పాపం ముందు క్షమించబడుతుంది? ఎవరి ప్రార్థన త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళింది? శుంకరి ప్రార్థన. మరి ఎందుకు వెళ్ళలేదు? 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు కదా. అన్ని విషయాల్లో ఆయన కలిగిన్నిట్లో కూడా దర్శన భాగంలో కూడా ఇస్తున్నాడు కదా. ఎందుకని ఆయన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదు? చెప్పాలి ఇంకా అమ్మా. ఒకరితో పోల్చుకుంటున్నాం. ఇంకా జీవితం అని చెప్పమ్మా, క్షణ జీవితం. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకప్పుడు మనం పాపలవి. ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు శుంకర లాంటి వాడే. అర్థమవుతుంది? ఈ పరిచయుడు కూడా ఒకప్పుడు నేనే ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా పాపినైన నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు నా పాపములను తన రక్తంతో కడిగి నా పాపములు క్షమించి నన్ను యోగ్యుడిగా చేసిన తర్వాత నేను ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను హెచ్చించిన తర్వాత నాలో ఏమొచ్చింది? నా పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లా. నేను ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు నా తిండి లేని స్థితి, ఆహారం లేని స్థితి, నేను చూసినప్పుడు పాపంలోని స్థితి, అది జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడు నేను పవిత్రుడినైనట్టు, నేను పరిశుద్ధుడినైనట్టు ఎవరిని తక్కువ చేశాను నేను ఇప్పుడు? అర్థమవుతుంది? ఇప్పుడు ఇతను ఏం చేశాడు? ఇంకొకటి, నువ్వు చేసేది ముమ్మారు ఉపవాసం ఉండేది ఎవరికి చెప్పకూడదు? దేవునికి మరుగైంది ఉంది. నువ్వు ఉపవాసం చేస్తున్నావా చేయటం లేదా అని దేవునికి మరుగై ఉన్నది ఏదన్నా ఉందా? నువ్వు దశం భాగాలు ఇచ్చేది అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. ఆయనకి తెలవందేమీ లేదు. అంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు? గొప్పగా అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రభువుకి మహిమ రావాల్సింది. ప్రభువా, నన్ను ఒకప్పుడు నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఈరోజు నన్ను పరిశుద్ధుడిగా ఉంచి ఉన్నావు. నా సహోదరుడయ్యా, నా సహోదరుడు ఆ శుక్రుని కూడా వాని పాపములు కూడా క్షమించేయాలి.
ప్రార్థన చేస్తే ఏమయ్యేది? దేవుని దృష్టిలో ఇతను కూడా ఏమయ్యేవాడు? ఇతని పాపము కూడా, అంటే ఇతనిలో ఇంకా పాపము క్షమించబడలేదు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనమే ఉన్నాం, మన పక్కన మనం ఒకప్పుడు రోగిగా ఉండొచ్చు, ఒకప్పుడు పాపిగా ఉండొచ్చు. అంటే మనకు ఏది కనపడుతుందో తెలుసా? పాపం అంటే తాగుబోతున్న పెద్ద పాపి, వ్యభిచారం చేస్తున్న పెద్ద వ్యక్తి పాపి, దొంగతనం చేస్తున్న వాడు దొంగోడు, అర్థమవుతుంది. ఇవన్నీ పెద్ద పెద్ద చేసిన వాడు కనపడతాడు. అసలు మనము దేవుని దృష్టిలో కనపడేది ఏంటో తెలుసా? హృదయంలో ఆ వ్యక్తిని ఏమిచ్చాడు పాపి లేదు. అందుకోసం యేసు ప్రభువు ఒక ఇంటిలో, సీమోని ఇంటిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఒక స్త్రీ వచ్చింది కదా. ఏమనుకుంటున్నాను? సీమోని అనుకుంటున్నాను, పాపాత్రురాలైన స్త్రీని పొమ్మనడే, నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళిచ్చావా? నీళ్ళిచ్చావా? ఇవ్వలేదు. కాళ్ళు కడుక్కోలేదు కానీ నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ వచ్చిన కాళ్ళు చేంజ్ చేస్తుంది. నా బాధలు వదలలేదు, నా బాధలు తన కన్నీళ్లతో నా బాధలు కడిగి తన పరులతో బాధలు తుడిచి ముద్దు పెట్టుకోవటం మానలేదు. నన్ను విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అర్థమవుతుందా? మనస్సులో అనుకున్నందుకు ఏమన్నాడు పేతురు? నీ ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చాను అంటే మనసులో ఏమనుకుంటున్నాడు? ఈ పాపపాత్రురాలైన స్త్రీని పొమ్మనడే. అందుకోసం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో. చూస్తున్నప్పుడు జ్ఞాపకం మనము ఈ ఆలోచన, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? మన పాపములను ఆయన రక్తంతో కడగబడాలి. అందుకోసమే ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపమును మనల్ని విడిపించును గనుక ఆయనకి ఏం కలగాల? మనల్ని బట్టి అయ్యా, ఏ రోజు నేను ఏ రీతిగా ఉన్నానంటే నా ప్రభువుకి మహిమ కలుగుగాక. ఈ రోజు ఇక్కడ నేను నిలబడుతున్నానంటే అది నా ప్రభువుకి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఆయన నా పాపములను క్షమించి ఉన్నాడు. ఇది రాట్ల మనుషులకి, చాలా మందికి ఏం చెప్తుంది? ఇది రావాలి. ఏ రావాలి? అదే మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ముందు మనం అనుకుంటాం అన్నీ నీ పాపం చేయలేదు అనుకుంటాం. కానీ మన పాపమే. నువ్వు అనుకుంటే ఏ పాపం చేయలేదు మనం. ఇప్పుడు మన పాపం నుంచి రక్షించబడ్డావా అంటే నేనే పాపం చేశానండి అనుకోవచ్చు. కానీ మన పాపములని దావీదు మహారాజు అంటున్నాడు, జాగ్రత్త గ్రహించింది. 51వ కీర్తన 3వ వచనం, 51వ వచనం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది. అదేంటండి? నా పాపము నా ఎదుటే ఉన్నది. చదువు. నీకు కేవలం నీకే విరోధముగా పాపము చేసి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి తిని నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అవ్వకూడదు, నిర్మలుడుగా అవ్వకూడదు. నేను పాపములోనే పుట్టినవాడిని, పాపములోని నా తల్లి గర్భమును ధరించి ఉన్నది. అర్థమవుతుందమ్మా? ఎవరు అంటే ఇప్పుడు మీరు పాపలు కాదు. నేను చిన్నప్పుడు నేను పాపని అంటే కలవదు. అర్థమైంది? బొట్టోడు కూడా ఎవరు? ఆ బొట్టోడు కూడా ఇప్పుడు పాపే. అంటే ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు పాపంలోని అంటే చాలా వద్దులే అర్థమైంది? మనమందరం ఎక్కడ పుట్టాము? పాపంలో పెట్టాము. పాపంలో ఏం చేసింది? నా తల్లైనా నీ తల్లైనా మనందరిని ఏం చేసింది? ధరించి పాపంలోనే కన్నా
అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు భూలోకంలోకి వచ్చిన తర్వాత అంతరంగంలో చదువు. అంతరంగంలో ఏమి కోరుతున్నాడు అమ్మా? ఇప్పుడు మళ్ళీ ఏముండాలి? ఏముండాలి ఇప్పుడు? ఇంకా అంతరంగంలో ఏముండాలి ఇప్పుడు? సత్యమే ఉండాలి. గట్టిగా చూద్దామా? హల్లెలూయా! గట్టిగా చూద్దామా? హల్లెలూయా! ప్రేమను దేవుడు బిడ్డ జాగ్రత్తగా వివరించి మనకు 10th క్లాస్ జరిగింది కదా, ఒక అబ్బాయి ఏం చేశాడు తెలుసా? అనుకున్నాడు ఏమని, చదవలేదు, ఎక్కువ చదవలేదు, అవి రాసుకున్నాడంట. చిన్న చిన్న సిప్పులు ఇక్కడ పెట్టుకుందామని ప్రయత్నం చేశాడంట. సిప్పులు అయితే రాసుకున్నాడు కానీ ప్రార్థన చేసుకుని చూసిన రోజు నాకు ఎగ్జామ్స్ ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. ప్రభా నీ బిడ్డకి కావాల్సింది యాకోబు రాసిన పత్రిక 1:5 ప్రకారంగా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా దేవుని అడగమన్నావు. నీ కుమారుడు ప్రభా, నీ కుమారుడు కోసం అడుగుతున్నాను, ఇప్పటికి జ్ఞానం నుంచి ప్రార్థన అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఏ జాగ్రత్తగా నీకు అక్కడికి వెళ్ళగానే దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేటప్పుడు ప్రార్థన ఎప్పుడు చేస్తాను? ఈ స్లిప్లు అక్కడే పడేసి నాకు దేవుడు జ్ఞానం ఇస్తాడా ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒకరు పట్టుకునేవాడో తెలదు. అక్కడ పోయిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్నారు, సొక్కాలు కూడా అన్నీ మొత్తం చెక్ చేస్తున్నారంట. చెక్ చేస్తున్నారు కల్లా చూసినప్పుడు పోయాడు, చేశాను, పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నాడు, అయ్యగారు మీరు ప్రార్థన చేయకపోతే ఈరోజు నేను ఏం తీసుకెళ్ళాడు, కానీ నేను తీసుకెళ్ళకపోయినా నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అక్కడ మంచిగా రాశాను, గట్టిగా సపోర్ట్. అంటే ఒక్క విషయాన్ని మనకి, కానీ మన పాపం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా మనలో పాపం ఉంటాం ఆయనకి ఇష్టము ఉండదు. అందుకోసం ఎప్పుడు ఎక్కడ రాగానే ఏం చేసాము? ప్రార్థన చేయండి. నేనేమో ప్రార్థన చేస్తాను సార్, లేవగానే నేను పాపని నన్ను క్షమించు. ఒక్కరు తెలుసు తెలియక కొన్ని విషయాలు మాటలు కానీ శుభులు కానీ తలంపులు కానీ నా పాపమును క్షమించండి, నా అపరాధమును క్షమించు అని ప్రార్థన. ఇంకా సంఘం గురించి తెలుసు, పర్వాలేదు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ కృపలో ఎదుగుతున్న సంఘంలో ఎవరన్నా పాపములు ఉంటే క్షమించు, ఎవరన్నా హెచ్చించుకుంటే క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మొదలు చేయాల్సింది ఏంటంటే పాపములు క్షమించుకోవాలి. హల్లెలూయా! నా వ్యక్తిగతంగా చేసే ప్రార్థన అది బైబిల్లో. ఎందుకంటే జాగ్రత్తగా గ్రహించాలి. అంటే రోజు ఒప్పుకోవాలా ఒప్పుకోవాలంటే పాపం అంటే నేనేం చేయలేదు కదా, కానీ ఎక్కడో చేశాను. నా కూతురుని బాధ పెట్టాను, లేదా నా భార్యను బాధ పెట్టాను, లేకపోతే సంఘంలో ఎవరన్నా పెట్టిన నేను బాధ పెట్టాను. అదే మొన్న చూసినప్పుడు మా సహోదరికి శ్యామం చూసి బ్లెస్సి ఫోన్ చేసింది, అయ్యారు ఇక్కడికి వచ్చాను ప్రార్థన చేయడానికి రండి కదంటే, అసలు నేను వస్తుందేమో ఖచ్చితంగా ఒక పావు గంటలో వచ్చేస్తలేమ్మా అన్నాను, మర్చిపోయా. అంటే కొన్ని గృహాలు దర్శించాను. 11 వచ్చాక తెల్లారి 11 జ్ఞాపకం వచ్చింది, ప్రభువా నన్ను క్షమించు. అదే అంటే మర్చిపోయాను. వెంటనే ఫోన్ చేసిన నేను మర్చిపోయాను అడిగాను. మరి నేనేమన్నాను ఇప్పుడు? మర్చిపోయాను. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. తెల్లారి వెళ్ళి అంటే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒక్కటే, ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడిగా, ఎంత గొప్పగా నువ్వు అంటే ఒక మాట్లాడుతుంది సార్, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఎంత ఎదుగుతుంటావో అంత వదిలి ఉండాలి, నువ్వు అంత తగ్గించుకొని ఉండాలి. అంటే అన్నీ ఉన్నమ్మా ఏమంటుందంటే హల్లెలూయా, అన్నీ ఉన్నమ్మా అని. భక్తిలో ఉన్న వ్యక్తి నీకు ఎన్ని ఉన్నా ఎన్ని ఇచ్చినా దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకొని ఉండాలి. ఎదుటి వాని ఎడల
తగ్గించుకొని ఉండాలి. ఎదుటివాని ఎడలా నీవు పాపము లేని వ్యక్తిగా ఉండాలి. నేను 100 కాదు, ఎన్ని దూషించినా నీ నోటి నుంచి ఒక్క దూషణ మాట రాకుండుగాక. ఎందుకని? నీ పాపములు క్షమించబడ్డాయి గనుక. నీ పాపములు క్షమించబడ్డాయి కనుక ఇంక నీవు పాపము చేయవు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, ఆయా సమయంలో దేవదూతలు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధులు వస్తుంది కానీ బాగుపడుతున్నాడు. ఈ వ్యక్తి మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడిగినప్పుడు, అయ్యా దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు నాకంటే మొదటి దిగుతున్నాడు, నన్ను కోనేట్లో దిగువాడు ఎవడను లేడు అన్నాడు. లేదు, నీ పాపములు క్షమించి అన్నాడా? చదవమాట. లేచి నీ పరిపెట్టుకొని లేచి నడవమన్నాడు. వెంటనే స్వస్థత నుండి లేచి నడిచాడు. ఇంకా నువ్వు పాపము, నువ్వు స్వస్థత పొందింది కనుక ఇంకను పాపము చెయ్యకుము అని చెప్పాడు. అదేంటంటే నన్ను స్వస్థపరిచిన వాడు యేసని చెప్పాడు. వెంటనే అర్థమవుతుందా? విశ్రాంతి దినము, ఈరోజు విశ్రాంతి దినము కనుక నేను స్వస్థపరిచిన వాళ్ళు ఎవరంటే అయ్యా ఎవరో నాకు తెలియదు అన్నాడు. పర్లేదు. యేసు ప్రభు మందిరంలో కనబడినప్పుడు ఏం చెప్పాడు? యేసు నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా లేదమ్మా, కొట్టబోయారు, చంపబోయారు యోధులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు చెప్పాడు, 38 సంవత్సరాల నుంచి అక్కడ కోనేటి దగ్గర పచ్చవాయుతో బాధపడుతూ ఎంతో నరకం అనుభవించావు కదా. యేసయ్య చెప్పాడు కదా, ఇంకా నువ్వు పాపము చేయము అని. మనం కూడా అక్కడక్కడ అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాల్లో హల్లెలూయా. మన మిత్రుల భార్యాభర్తల గొడవల్లో సాక్ష్యం ఎవరంటే అత్తగారే. సాక్ష్యం ఎవరంటే అత్తగారు. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గరికి ఎవరు రావాలి? ఇప్పుడు వీళ్ళిద్దరు మాటలు కాదమ్మా, అత్తగారిగా నువ్వు చెప్పాలి. అత్తగారు కోడల మీద చెప్పినా బాగోదు. అన్నీ ఎదురున్నాయి, ఇద్దరి ఉన్నాయి, ఇద్దరి తప్పులు ఉన్నాయి, ఇద్దరు తప్పులు ఉన్నాయి. కోడలు చెప్పాలా లేకపోతే మావాడికి చెప్పాలా? ఇద్దరి తప్పులు ఉన్నాయి. నేనేం చెప్పాలి? ఒక్కళ్ళ మీద చెబితే నా కొడుకుదే మంచివాడండి, నా కోడలు మంచిది కాదని చెప్తే నా కోడలు ఇడిపోయే పరిస్థితి అయింది. లేకపోతే నా కొడుకు మంచివాడు కాదు, నా కోడలే మంచిదని చెప్తే నా కొడుకు మళ్ళీ నన్ను మీద ఈరోజు ఉంటాడు, వాడు ఇద్దరు ఏం చేయాలి? ప్రభా నేనే సాక్ష్యం పెద్ద మనుషుల దగ్గర చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళి నేను ఏం చెప్పాలో ప్రభు అని నేను చెప్పు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసిన రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం 10 గంటలకి ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా చెప్పు ఏంటి? వీళ్ళిద్దరూ చెప్పారు. ఏంటి అమ్మా? అయ్యా ఇద్దరిది పొరపాటు ఉంది. అబ్బాయి ఒక మాట అంటే అమ్మాయి ఒక మాట అంటే, అమ్మాయి ఒక మాట అంటే మా అబ్బాయి ఒక మాట అంటే, అమ్మాయి ఒక మాట అంటే మా అబ్బాయి ఒక ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఇద్దరిని గద్దించి ఇద్దరిని చక్కబెట్టండి అన్నట్టు గట్టిగా లేదు. అంతేనమ్మా? ఇద్దరు దగ్గర లేదా? అంతేనా? ఇద్దరిది తప్పు. ఇద్దరు మంచివాళ్ళే. ఎవరు? నా కొడుకని నేను చెప్పట్లేదు. నా కోడలు మంచిదే, నా కొడుకు మంచివాడే. కానీ చిన్న చిన్న కోపాలు చిన్నవే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? అసలు ఇది పెద్దదే. ఈ పెద్దది లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కాడికి వచ్చేటకల్లా ఏం జరిగింది? ఇప్పుడు
ఈ పెద్దది చిన్నదైంది. ఆ చిన్నది చేయడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబము ఎవరు నేను ఎంతకాలం ఉంటానంటే ఒకరు నేను మనిషి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవడు కూడా విడదీయకూడదు. అర్థమైందా? మనుషులంటే బయటోళ్ళ చెప్పండి, బయటోళ్ళ మరి ఎవరు? మనమే మనుషులు అంటే మనమే. అత్తే కావచ్చు, మామే కావచ్చు, తోటికోళ్లే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, ఆడబిడ్డలే కావచ్చు, ఎవరైనా సరే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు విడదీయకూడదు. ఏం చేయాలి? కలపాలే. కానీ అతగా చెప్పినంత హల్లెలూయా చెప్పింది ఏమని? ఇద్దరిది చిన్న చిన్న పొరపాట్లు గట్టిగా చూద్దామా అని చెప్తే ఇద్దరికి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఇంక నుంచి ఎలా తప్పు చేయకూడదు. ఇప్పుడు మీ అత్తగారి గట్టిగా మరి చూసినప్పుడు అటు అతని మీద చెప్పట్లేదు, ఇతని మీద చెప్పట్లేదు, ఇద్దరి మీద నేరం ఉందని చెప్పట్లేదు. వాళ్ళు ఒక మాట అంటే ఈడొక మాట అన్నాడు, ఈడొక మాట అంటే ఆవిడొక దెబ్బ కొట్టాడు. ఇద్దరి చిన్న చిన్న తప్పులే తప్ప ఏమీ లేదయ్యా. ఇద్దరు మంచి వాళ్ళు గట్టిగా లేదామా అంటే పెద్దలు కూడా ఈ చిన్నదానిగా మమ్మల్ని ఎంతగానో పిలిపించింది. అదివరకు ఏమైంది? చాలా పెద్దవైపోయింది. ఒకడు గుర్తించు. కోడలు అనుకుంటుందంటే మనసులో అత్తయ్య నా గురించి చెప్పింది, కొడుకుల గురించి చెప్పింది తన మనసులో ఉంది. కొడుకు ఏమనుకుంటున్నాడు? ఒక కోడలికి చెప్తే నాది తప్పైతే తన మనసులో ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య నన్ను క్షమించి అత్తయ్య నన్ను క్షమించి అత్తయ్య, నిన్ను కూడా నేను దూషించాను, నిన్ను కూడా ఎన్నో అన్నా, కానీ నా మీద ఎంత మాట నువ్వు చెప్పలేదు. గట్టిగా లేదమ్మా. అమ్మా నువ్వు నా కోడలు, నా బిడ్డవే, వాడు నా బిడ్డే, నువ్వు నా బిడ్డే. మన పాపం నీ పాపమైన నా పాపం నేను చెల్లించవడం అనేసి గట్టిగా లేదమ్మా. హల్లెలూయా. అందుకోసం మనం చూసినప్పుడు మొదట ఆయన రక్తంతో మన పాపములను క్షమించబడునుగా. క్షమించబడిన తర్వాత మన పాపములను ఒకటి గుర్తుంచుకోండి, మన పరిశుద్ధత రెట్టింపోవాలి. పాపము జీరో అయిపోవాలి. ఏమవ్వాలి? మనం జీరో అయిపోవాలి. ఎదగలుగుతాము అంటే కోపం వస్తుంది. కోపమే పాపం కదా, సూపే పాపం కదా, తలంపులే పాపం కదా. అవి జీరో అవ్వాలి. ఎదగలుగుదామా? జీరో అవ్వాలంటే నువ్వేం చేయాలి? తగ్గింపు చేయడం కలిగి ఉండాలి. చదవండి బైబిల్ గ్రంథంలోంచి ఇంకా 2 విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి తొందరగా. 34. ఒకరినొకరు మీరు ప్రేమించవలనని ఏమిస్తున్నాడంట? కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మిమ్మల్ని నేను ప్రేమించినట్లే ఒకరినొకరు ప్రేమించండి. చూడండి, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలవారై ఉన్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులవుదురుగాక. గట్టిగా సపడుకుంటుంది, నా శిష్యులవుదురుగాక. ఇంకో కొంచెం చూడండి, 15వ అధ్యాయం 9వ వచనం. 15:9 చదవండి. జాగ్రత్తగా, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను, మిమ్మల్ని మీరు కూడా అలాగనే ప్రేమిస్తున్నాను. ఎక్కడ నిలిచి ఉండాలంటే మనం నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నా తండ్రి ఆజ్ఞను నేను గైకొన్న ప్రకారంగా, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని వెళ్ళాలి. మీరు నా ప్రేమ యందు నిలిచి ఉన్నారు. అదే ఏముండాలి మన ఇంట్లో? మనలో ఏముండాలి? ఇంకా ఆయన రక్తంతో కడగబడిన తర్వాత, మన పాపము నుంచి విడిపించబడిన తర్వాత ఏముండాలా? చెప్పండి, ఏముండాలా? ఎన్నిసార్లు శేఖర్ మీద కోపం వచ్చి ఉంటామని? పెళ్ళైంది కాదు, పెళ్ళి 5 సంవత్సరాలు
24 సంవత్సరాలు. శేఖర్ బ్రదర్ ఎప్పుడు మా అమ్మాయి కోపం తెప్పించలేదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అలా ఎన్నోసార్లు వచ్చి కోపం తెప్పించాడు. ఎన్నిసార్లు కోపం తెప్పించినా, ఎన్నిసార్లు పడిపోయినా లేపుతూనే ఉన్నావు, క్షమిస్తూనే ఉన్నావు కదా. ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? క్షమించే మనసు అదే ప్రభు దగ్గర నుంచి వచ్చింది. అర్థమవుతుందా? అది రాకపోతే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ముందు యేసయ్యని మన రక్తంతో, ఆయన రక్తంతో మనని కడిగిన తర్వాత, ఇంకా మన పాపం నుంచి విడిపించబడిన తర్వాత మనలో ఉండేది ఏంటో తెలుసా? ప్రేమ. శేఖర్ గారు, ఎక్కువ అమ్మాయిని ప్రేమిస్తావా మా అమ్మాయిని ప్రేమిస్తావా? ఎక్కువ ఎవరి మీద ఎక్కువ ఉంటుందంటే భార్య మీద, కానీ భార్య మీదకి వస్తుంటుంది, తర్వాత పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఫోన్ చేయని పనేనా మానుకొని వెళ్తాడు అంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ? పిల్లల మీద ప్రేమ. అంటే ఒకరి ఎడల ఆ ప్రేమ ఇచ్చింది దేవుడి. గట్టిగా చేద్దాం. ప్రేమలోనే ఆ ప్రేమ ఏం చేస్తుంది? మన ప్రేమ అనేక పాపములను కప్పును అంటాడు. గట్టిగా ఆ ప్రేమే భర్త మీద భార్య, భార్య మీద భర్తకి, అత్త మీద కోడలకి, కోడల మీద అత్తకి, చూసినప్పుడు ఆడబిడ్డలకి, చూసిన సహోదరులకి ఉండాల్సిందేంటి? ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమే అనేక పాపములను కప్పువేయుగాక. గట్టిగా చేద్దామా? ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మన పాపములను క్షమించబడిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలను చాలా పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 చదువు. 18-19 చూడండి జాగ్రత్తగా. నీ ఎంత ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారములంటి చేయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసయ్య రక్తమును బట్టి, అనగా నిర్దోషమైన నిష్కలంకమైన చూడండి, గొర్రె పిల్ల యొక్క క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగతి పునాది వేయక మునిపే నిర్మించబడిన గాని చూడండి, తనని మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన నీవు నన్ను ఎప్పుడంట? కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును మీ నిరీక్షణయు దేని మీద ఉంచాలంటే మన విశ్వాసము, నిరీక్షణ. అర్థమవుతుందమ్మా చిన్నజ్యోతి? అర్థమైందా? ఏమర్థమైందో? మనం ఇంకొకటే గుర్తుంచు, ముందు మన పాపములను క్షమించబడ్డాయి. గట్టిగా లేదమ్మా? మన పాపము క్షమించబడిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలా? ఎవరైనా పొరపాటు చేసిన, అమ్మ ఉమ్ము వేసిన, అమ్మ అయితే మన దేవుడిని క్షమించుగా. ఒక చెంప పడితే 2 చెంప చూపించాలి. అయ్యా ఒక కోపం వచ్చిందా, ఈ చెంప మీద కొట్టి దేవుడిని నేను క్షమించుగా అంటావా? ఇది రావాలి. గట్టిగా చేద్దామా? అంటే ఏం తింటున్నా అనుకుంటున్నావు? నేను కూడా కారం ఉప్పు తింటున్నాను, నేను కూడా రోసం నాకు చెబుతాను, రోసం మన ఈ మధ్య ఒక కార్యం చెప్పే సలహా మాట్లాడితే ఎట్లా అంటున్నాడు, సంగతి నేను చూస్తా అంటున్నాడు. అబ్బాయి మేము కూడా అంతే ఉన్నాం, ఒక పని చెయ్యి, నువ్వు యేసయ్యని నమ్మావు కాబట్టి ముందు మీసాలు తీసేయాలి. అదే టైగర్ మీసాలు తీసేస్తే కోపం తగ్గిపోతా అన్నాడు. మాట్లాడితే ఎక్కడికి పోతుంది చెయ్యి? మీసం ఎలా అడుతున్నాడు అంటే కొద్దిగా కోపం కూడా ఉంది. ముందు ఆ మీసాలు తీసేయాలంటే తగ్గించుకుంటాయి కానీ మీసాలు ఎందుకు తీసేయాలి అని అనుకున్నాడు. అలా చూసి వారం తర్వాత కటింగ్ చేయించుకోవడం, కటింగ్ చేయించుకోవడం పోయిందంటే పొరపాటున ఒక పక్క పోయింది. ఏం పోయింది? ఇప్పుడు ఒక పక్క పొయ్యాలక్కల మరి ఎట్లా ఇది కాదు, పూర్తిగా తీసేయలే.
ఇదేంటి అయ్యగారు అన్నాడు మీసాలు తీసామని అందుకోసం పొరపాటు ఆయన మీసాలు తీసేసాడు, మీసం పోయింది కొద్దిగా అని చెప్పి పూర్తిగా తీసాడు. పూర్తిగా తీసిన తర్వాత చెయ్యి రావట్లేదు, వచ్చినా ఏం జరగట్లా. ఇప్పుడు ఈ కొద్దిగా వచ్చేటప్పటికి కల్లా ఈ అలవాటు ఏమైపోయింది, పూర్తిగా పోయింది. అయ్యగారు మీరు మీసాలు ఏమన్నారు, అసలు నేను తీసేయాలనుకోలేదు. అర్థమవుతుందా? నాకు ఈ వచ్చేటప్పటికల్లా నా అలవాటు ఏమైపోయింది ఇప్పుడు. లేకపోతే మాట్లాడితే ఏం చేస్తున్నాను అంటే చెప్తున్నమాట. ఏది మనల్ని గర్వంగా ఉంచేదో, ఏది మన పాపంలో పడయించేదో అది మనలో నుంచి తీసుకెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మాట చెప్తాను, నీ చెయ్యి ఈ కళ్ళు చూడరాని చూస్తుంటే, ఈ కళ్ళు చూసిన దాన్ని బట్టి ఈ దేహమంతా నరకంలో కాలి బదులు బైబిల్లో చెప్తున్నమాట ఆ కళ్ళు పెరికేసే అంటాడు. బాబు తీసేస్తారా అల్లైందా, చూపు లేకపోతే నీ చెయ్యి నీ చేతుల వల్ల చేసే పాపాలను బట్టి ఈ దేహమంతా నరకంలో కాలి బదులు ఈ చెయ్యి నరికేసుకోమంటాడు. వాటిని నీ కాళ్ళైనా సరే తీసేసుకోవటం అసలు లేనట్టుగా ఉండాలి. గట్టిగా లేదా వాడిని కొట్టడానికి వచ్చి కొట్టేయాలి. నీ చేయలేకపోవడం కాలుతో తగినా ఎంతంత తగిన హల్లెలూయా. ఒక్క విషయంగా నువ్వు పాపము లేని వ్యక్తిగా ఉండాలి. గట్టిగా లేదామా, గట్టిగా లేదామా. హల్లెలూయా. ఒక్క విషయంగా నీ పాపము నుండి విడిపించబడుగాక. అందుకోసం నేను చూసి పాపం నుంచి చిడిపించబడిన తర్వాత ప్రభువుకి యుగాలు మహిమ రావాలి. ఎవరిని బట్టి రావాలి? మన పరిశుద్ధంగా ఉంటున్నాం అనుకోండి. ఒకప్పుడు ఈ అపరావేణి ఒక పెద్ద దుర్మార్గుడు, ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎంత పరిశుద్ధంగా ఉంటుండే అని బయట కూడా అనుకుంటుంటే అది మనను బట్టి, మన ప్రవర్తన బట్టి ఎవరికి రావాలి? ప్రభువుకి మహిమ రావాలి. గట్టిగా చేద్దామా. ఇద్దరు తోడుకోరలు ఉండాలంటే వాళ్ళ ఇంట్లో మటన్ ఉండాలంటే, ఇంట్లో చికెన్ ఉండాలంటే వాళ్ళ ఇంట్లో కూర, వీళ్ళ ఇంట్లో కూర వచ్చిందనుకోండి, అబ్బా ఇల్లు భలే ఉంటారు. కదా ఎక్కడో పుట్టారు పుట్టినా వీళ్ళిద్దరు అక్క చెల్లెల్లాగా ఒక అక్క చెల్లెలు కూడా ఉంటారు. అట్ట ఉంటారు. అంటే మనలో పాపం అనేది ఉండకూడదు. ఒకరి ఏదైనా కోపం ఉన్నా ఏమన్నా సాయంత్రం పొద్దున్నే కోపపడ్డా సాయంకాలం కల్లా పొద్దు కూకేంత వరకు ఎప్పుడైనా వారికి నీ పాపము క్షమించమని గట్టికి సవరవుతుంది. క్షమించబోదు ఎప్పుడు క్షమిస్తామో ఆ క్షమించే మనస్సు మనకుంటుందో నిన్ను నన్ను బట్టి మహిమగా పౌరికి రావాలి. ఇప్పుడు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇచ్చిన మాటలు నేను దీవించుగా. ఇంకా తీర్చుతున్నది రేపు 3 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధులు వేరే నా తండ్రి యేసయ్యా నీకు ఆశ్రయిస్తున్నాను. అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా కోసం నా ప్రభువుని తండ్రి మా పాపంలో మా దోషంలో క్షమించు. మమ్మల్ని ప్రేమించి నీ రక్తంతో మమ్మల్ని మా పాపము నుండి విడిపించి మేము పాపము లేని వారముగా మమ్మల్ని చేయకూడదు. దావీదు మహారాజు అంటున్నాడు, పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భము ధరించి ఉన్నది. నువ్వు అంతరంతయములు సత్యంలో కోరుచున్నావు ప్రభు. ఎప్పుడు మేము పాపము లేని వారంగా అంతరేంద్రియములు సత్యమును కలిగి పరిశుద్ధత కలిగి ఉండడం సహాయం చేయండి. మా పాపములు మా దోషములు క్షమించమని, మా అతిక్రమాలన్నిటినీ క్షమించి ఇప్పుడే నీ రక్తంతో కడుగు అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభు మా పాపములు క్షమించుదురుగా, ప్రభు మా పాపములు క్షమించుదురుగాక, మా దోషములు క్షమించబడుగాక, మా అతిక్రమములు క్షమించబడుగాక. ఇప్పుడే నా ప్రభు నా తండ్రి ఆ కలవల శిలువలో కార్చిన రక్తంతో మమ్మల్ని కడుగుదురుగాక. తెలుసో తెల్లవకో ప్రభు ఎవరన్నా బాధ పెట్టండి, క్షమించండి. అయ్యా శుక్రలాగున్నానా, నేను పనిచేడులాగున్నాను ప్రభు, నన్ను క్షమించండి. ఆయన నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి.
అయ్యా పరిచయం లోపలికి వెళ్ళి నేను రోజుకు వారానికి 3 సార్లు పోస్తుంటున్నా. ఇదిగో నాకు కలిగిన దాంట్లో ప్రతి దశమానం తీసుకుని ఇస్తున్నా. ఆ సుంకర వలే కాకుండా తను తక్కువ చేశాను, నేను కూడా ఎవరినో తక్కువ చేశాను ప్రభు. అయ్యా మంది నా తండ్రి మమ్మల్ని క్షమించయ్యా. ఎవరు నన్ను బాధ పెట్టారో క్షమించయ్యా. నాయా ఎవరు నన్ను దుఃఖ పెట్టారో క్షమించు ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించు. ఒకళ్ళు నేను హెచ్చించుకుంటున్నానేమో ప్రభు, మమ్మల్ని క్షమించు. నేను జ్ఞానవంతురాలు అనుకుంటున్నానేమో, నేను అందంగా అనుకుంటున్నానేమో, నేను బలవంతుడు అనుకుంటున్నానేమో ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా నా తండ్రి 38 సంవత్సరాల నుంచి ఆ కోణిని దగ్గర పడి ఉన్న వ్యక్తి ప్రభు, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కోరిక దగ్గర పడి ఉన్న వ్యక్తి, ఇదిగో చూసి నువ్వు స్వస్థతలు ఉందావు, ఇంకా నువ్వు పాపము చేయొద్దన్నావు ప్రభు. ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తిని లేపిన వాడు ఎప్పుడు నా తల్లి పడిపోతున్నాం, మమ్మల్ని లేపుతూనే ఉన్నావు ప్రభు. అయ్యా మేము పాపములు చేస్తున్నామేమో, సూపు ధరగా, తలంపు ధరగా, ఆలస్యం ధరగా ప్రభు మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించి నీ రక్తముతో మమ్మల్ని కడుగుదురుగాక, మమ్మల్ని పరిశుద్ధపరచుదురుగాక. మేము పాపము లేని వారుగా ప్రభు నా తండ్రి అయ్యా పరిశుద్ధత కలిగి నీ మహిమతో మీ మహిమను ప్రవేశించదుగాక. మా పాపం మొత్తం జీరో అయిపోదుగాక. అయ్యా మా పాపములన్నీ జీరో అయిపోయారుగాక. అందరితో సమాధానం కలిగి ఉండునుగాక, పరిశుద్ధత కలిగి ఉండునుగాక. మేము పాపము లేని వారుగా ఉండాలని నా కోసం నేను తినాల్సిన దెబ్బలు తిన్నావు, నేను కాల్చాల్సిన రక్తం నువ్వు కాల్చావు ప్రభు. మా నిందలు, మా అవమానాలు, మా పాపములన్నీ నీ మీద వేసుకొని ఆ శిలువ మీద మా కోసం నేను మరణించాల్సింది, నా కోసం మరణించి నా కొరకు తిరిగి లేచిన దేవుడు. ఓరి కమలశిలోరి కమందరస్తా పరిశుద్ధాత్మదేవన సహోదరి నా సహోదరుడు, ఇదిగో మన పాపములు క్షమించబడి ఉన్నాయి, మన పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇంకనూ పాపము చేయవద్దు. చూపులే కానీ, తలపులో కానీ, ఆలోచనలోనే కానీ మన పాపము లేని వారిగా మన దేవుని ఎదుట దేవునికి యుగయాగాలు మహిమ కలుగునట్లు ఈ కృపను ఎదుగు చూసంగా ఇక్కడ బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన పాపములు క్షమించబడినందుకు ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అనుసరణ క్షమించడం కాదు, మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలో విశ్రించి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము నీవైన తండ్రి. ఆమేన్.